ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, నువ్వు ఎదురు చూసే బంధం నీ సొంతం కాబోతుంది. నీ శివయ్యను నమ్మితే ఈ క్షణమే విను. నీకు దూరమైన ఆ వ్యక్తి అతి త్వరలోనే నిన్ను చేరబోతున్నారు. ఈ శివయ్య మాటపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఇది వినే తీరాలి. అప్పుడే కదా నీ జీవితం మారుతుంది. ఈ తండ్రిపై నీకు నమ్మకం ఉంటే ఆఖరి వరకు విను. నీ జీవితాన్ని మార్చడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, అలానే వెళ్తూనే ఉంటాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు భక్త. నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నువ్వు ఇప్పుడు ఏదో ఒక రకమైన మానసికమైన ప్రశాంతత లేక ఒంటరితనంతో ఉంటూ ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలతో ఉంటున్నావు కదా. అయితే నా ఈ వాక్కుని ఆఖరి వరకు వింటే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. మరి భక్త, నువ్వు ఎదురు చూసినటువంటి నీ నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ నీకు దొక్కబోతుంది. నీ జీవితంలోకి నీ బంధం మళ్ళీ తిరిగి రాబోతుంది. అది కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నువ్వు ఒక చక్కటి సందేశాన్ని తెలుసుకోగలవు. నీ జీవితంలోకి ఒక బంధం రాబోతుంది. అది నువ్వు నిజం తెలుసుకోబోతున్నావు. నీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సంతోషం, ఆనందం, అలానే అన్నీ నువ్వు ఎదురు చూడబోతున్నావు. కాబట్టి ఈ శివయ్య వాక్కుని వినగలుగుతున్నావంటే నీ కన్నీళ్లు ఆగడం లేదు కదా. ప్రతి క్షణం కూడా నువ్వు సంపూర్ణంగా నీ శివయ్యని ప్రార్థిస్తూ ఉన్నావు. అలానే ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు. అందుకే ఈ సందేశం నీ కంటపడుతుంది. ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకు అస్సలు రాలేదు భక్త. స్వయంగా ఈ శివయ్య నేను నిన్ను ఎంచుకున్నాను. నీ కోసం ఒక సంకేతం ఇవ్వడానికే నేనే స్వయంగా నీ ముందుకు వచ్చేశాను. ఈ సంకేతాన్ని కనుమరుగు చేస్తే నీ మొత్తం భవిష్యత్తు అంతా మారిపోతుంది, తారుమారవుతుంది. ఇది సామాన్యమైన మాటలైతే అస్సలు కాదు. ఈరోజు నువ్వు చీకటి గదిలో ఒంటరిగా ఇక నాకు ఎవ్వరూ లేరు, ఏమీ జరగదు అని చెప్పి గుండెల్లో రక్తపు కన్నీరు కారుస్తున్నావు కదా. ఆ కన్నీరుకి నేను చలించిపోయాను. నీ గదిలో ఎవ్వరూ లేనప్పుడు కూడా నీ శివయ్య ఉన్నాను. నీ శ్వాసలో శ్వాసగా, నీ గుండె చప్పుల్లో ఒక నాదంగా, నీ కన్నీటిలో తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నీ చేతుల్లో ముఖం దాచుకొని నేను నిజంగా అసలు నేను దేనికైనా అర్హుడినా శివయ్య అని నిన్ను నువ్వే ప్రతిసారి అడుగుతూ ప్రశ్న వేసుకుంటున్నావు కదా. అందుకు నేను సమాధానమై వస్తున్నాను. నువ్వు అర్హుడివే. అంతకన్నా ఎక్కువ అర్హత నీకు ఎక్కువగా ఉంది. నేను నిన్ను ఒక మహాకార్యం కోసం ఎంచుకున్నాను. గుంపులో కలిసిపోవడానికి నేను నిన్ను పంపలేదు. గుంపుకే దిశను చూపే దిశగా నిన్ను పంపాను. ఈ అలసట, ఈ బరువు కేవలం శరీరానికి కాదు, ఇది కేవలం నీ ఆత్మకు. నీ ఆత్మ అరుస్తుంది. ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా నీ గుండెల్లో కష్టాన్ని దాచుకున్నావు. నేను విన్నాను, ప్రతి రాత్రి విన్నాను. ప్రతి మహత్కార్యానికి ముందు ఒక అగ్ని పరీక్ష జరిపాను. నీ పరీక్షలన్నిటిలో కూడా నువ్వు విజయవంతమయ్యావు. ఇక ఇప్పుడు నీ చుట్టూ కనిపిస్తున్న అడ్డంకులు, ఓటమిలు, ఒంటరి నిశ్శబ్దాలు, ఇవన్నీ నీ నుంచి దూరంగా తొలగిస్తాను. నీకు అనేక రకాల సంకేతాలు, సమయానికి మార్పు రాబోతున్నాయి. నీ గుండెల్లో ప్రతి ఒక్క మాట, నీ ఆశలన్నీ నీ గుండెల్లో అనేక రకాలుగా చిగురించబోతున్నాయి. భక్త, ఇక ప్రపంచం ఆగు అన్నా కూడా ఎక్కడ నువ్వు ఆగకుండా ముందుకు వెళ్ళు. నీ క్షణంలో నువ్వు చాలా ఆనందంగా ఉండబోతున్నావు. ఇక నువ్వు చరిత్ర సృష్టించబోతున్నావు. నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు తడబడితే నీ భుజంపై చెయ్యి వేస్తాను. పడిపోతే నేను నిన్ను పైకి లేపుతాను. నువ్వు నా ప్రియమైన భక్తుడివి కదా. నిన్ను ఎవ్వరూ కూడా చూడడం లేదని ఎప్పుడూ అనుకోకు, భ్రమపడకు. నేనున్నాను కదా నీకు తోడుగా. నేను చూస్తున్నానుగా ప్రతి కన్నీటి బొట్టును, ప్రతి విశ్వాసం, అనేక రకాల రక్తోపయాగాన్ని నేను చూశాను. ఆ క్షణం తప్పకుండా మంచి క్షణం అనేది ఇక నీకు రాబోతుంది. ఇక నువ్వు సామాన్యుడివైతే అస్సలు కాదు భక్త. నీకు ఎంతో ఇష్టమైన పనులన్నీ నేను చేయబోతున్నాను. అతి తొందరలోనే నీ యొక్క అన్ని రకాల మార్పులన్నీ ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నిన్ను అర్థం చేసుకునే ఒక మంచి బంధం నీకు రాబోతుంది. అది నీకు మోసంలా కనిపించవచ్చు. నీకు సులభంగా అనేక రకాలుగా కూడా నీ జీవితంలో అనిపించదు. కానీ అదే నిజమైన గొప్ప జీవితం భక్త. నేను నీకోసం సృష్టించిన కొత్త బ్రహ్మాండానికి ద్వారం.
నీవు దాన్ని గుర్తించేంత వరకు కూడా ఆ మార్గం నీకు కష్టంగా అనిపిస్తుంది. నువ్వు కోరుకుంటున్న గొప్ప శిఖరం వరకు నిన్ను నేను తప్పకుండా ఆ బంధం తీసుకెళ్తుంది. నేను తోడుంటాను. చివరికి నువ్వు వేసే అడుగు కాస్త కఠినంగా ఉంటుంది. అసలు ఎందుకు శివయ్య ఇంత జీవితాన్ని నాకు ఇచ్చారు? ఇంత కఠినంగా ఎందుకు మార్చారు? అసలు మీరు నిజంగా ఉన్నారా శివయ్య అని కూడా నువ్వు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టానికి, బాధలకి, అన్నిటి విధాలుగా కూడా నేను మంచి చేయబోతున్నాను. ఆ బాధ్యత నాది. నీ పోరాటాలు, నీ గాయాలు, నీ కలలు అన్నీ కూడా నేను నా దివ్యమైనటువంటి నాటకంలో భాగాలే. ఇక నీలో ఇతరులు లేనటువంటి గొప్ప సాహసం తయారవ్వాలి. ఆగిపోతే ఎలా చెప్పు? నువ్వు ఆగిపోతే జీవితాన్ని కూడా కొనసాగించలేవు కదా. చూడు భక్త, మళ్ళీ రానటువంటి క్షణాలు నీ జీవితంలో బోలెడున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. గతంలో చూడనటువంటి గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అలానే ఇలాంటి క్షణాలు అవి మళ్ళీ రావు అని గుర్తుపెట్టుకో. నీలో ఒక జ్వాలను విడిచిపెట్టబోతున్నాను. ఆ జ్వాల అస్సలు ఆరిపోదు. అది నీకు ఒక దిశగా మారుతుంది. లే భక్త, ఈ రోజు నుండి చక్కగా ఆనందంగా ఉండు. నువ్వు నడిస్తే పర్వతాలు వంగుతాయి, సముద్రాలు దారినిస్తాయి, ఆకాశం నీ వైపు విజృంభిస్తుంది, ప్రపంచం నీ యాత్రను చూసి ఆశ్చర్యంతో నోరు మూసుకుంటుంది. అప్పుడు నీ శివయ్య నీకు తప్పకుండా నీ ముందు వచ్చి గర్వంగా నిలబడతాను. నా భక్తుని నేను ఎంచుకున్న భక్తుడు గొప్ప భక్తుడు అని నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు లేచినప్పుడు కేవలం కళ్ళు మాత్రమే తెరవద్దు. నీ మనసులో భగవంతునికి కృతజ్ఞత చెప్పుకో. నీ యుగం ఆరంభమైంది. నీ మంచి మనసుకి మంచి బంధం తోడు కాబోతుంది. అది నువ్వు కోల్పోయిన బంధం కావచ్చు, లేదా ఇప్పుడే కొత్తగా నీ జీవితంలోకి ఆహ్వానించిన బంధం కావచ్చు, లేదా రాబోతున్నటువంటి రోజుల్లో నీకు పరిచయమయ్యే బంధం కూడా కావచ్చు. ఇలా ఏ బంధమైనా సరే భక్త, నీవు కోల్పోయిన బంధం తిరిగి మళ్ళీ వారు క్షమాపణలు చెప్పి నీ దగ్గరికి చేరుకుంటారు. లేదా ఇప్పుడు నీ బంధం నువ్వు కొనసాగిస్తున్న బంధం అయితే, నువ్వు ఏదైతే వారితో గొడవలు కానీ, విభేదాలు కానీ ఏదైనా ఏర్పరిచినట్లయితే వారితో తిరిగి మళ్ళీ నీ బంధం సఖ్యతగా ఉంటుంది. ఇక నీ జీవితం అనేది పరిపూర్ణంగా మారబోతుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే బాధ్యత ఈ శివయ్యదే. ఇది మాత్రం సత్యం. నా ఈ మాట, నా ఈ వాక్కు అస్సలు పొల్లుపోదు భక్త. ఒక్కసారి నేను నీకు చెప్పాను, మాటిచ్చాను అంటే దానికి ఇక తిరిగే ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో. కేవలం నువ్వు నాపై నమ్మకంతో ఉండు చాలు. ఇక మిగతావి జరగాల్సినవన్నీ కూడా వాటంతటా అవే జరుగుతాయి. అలానే జరుగుతూ ఉంటాయి కూడా. జరిపించే బాధ్యత ఎవరిది? నీ శివయ్యదే కదా. మరి ఇంకా దిగులెందుకు, కంగారెందుకు, భయమెందుకు చెప్పు? ఎందుకు నువ్వు ఇంకా కూడా భయపడుతూ బాధపడుతూ ఉన్నావు? ఈ శివయ్య నీకు తోడుగా లేరా? నీకు జరగాల్సినవన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చక్కగా తీర్చిదిద్దే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా భక్త. ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాను, ఇది సత్యం. నీ జీవితంలో నీకు ఒక తోడు కావాలని నువ్వు నన్ను ప్రార్థించావు కదా. ఖచ్చితంగా ఆ బంధం నీకు వస్తుంది. నాకు కుదరదు అన్నప్పుడు నేను నీ లోపల శక్తిని నింపుతూ ఉన్నాను. ఎందుకంటే నేను నిన్ను అపూర్వంగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. నా సాక్షిగా జన్మించినటువంటి నీ ప్రేమను నేను ఎప్పటికీ కూడా వదలను. భక్తా, ఇలా చూడు, గాలిలో ఉన్నటువంటి ఆ తేలికైనటువంటి కంపనం ఏంటో తెలుసా? అది నడిచేటువంటి శబ్దం. ఎప్పుడైనా సరే నువ్వు ఒంటరిగా కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించావా? నీ గురించి నువ్వు ఎప్పుడైనా సరే నాకు ఇది కావాలి అని నన్ను అడిగావా చెప్పు? ఎందుకు భక్త ఇలా ఉన్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు? ఎప్పుడు నీ కోసం కాకుండా ఇతరుల కోసం మాత్రమే ఆలోచించావు. వాళ్ళు బాగుంటే చాలు శివయ్య అని అనుకున్నావు. నా చుట్టూ ఉన్నవారు బాగుంటే చాలు అనుకున్నావు. ఒంటరిగా గడుపుతూ వచ్చావు. ఒంటరిగానే కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నావు. అవునా కాదా? కనీసం తిండి కూడా తినని రోజులున్నాయి. అలానే బ్రతికావు. ప్రశాంతంగా నిద్రలేనటువంటి రాత్రులున్నాయి. అయినా సరే నువ్వు ఒంటరిగా ఉన్నావని ఎప్పుడూ అనుకోలేదు. నాకు తోడుగా నేను నమ్మిన నా శివయ్య ఉన్నారు అని గర్వంగా చెప్పుకున్నా. నీ ప్రతి మాట, ప్రతి ప్రశ్న, నీ మౌనం అన్నీ కూడా భగవంతుడు వింటున్నాడు. అదే నువ్వు నీ నమ్మకాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. ప్రేమ సాధారణం కాదు, అది కూడా ఒక తపస్సే. తపస్సు ఫలితమే. అది ఎప్పటికీ వ్యర్థం కాదు. తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది.
అలానే నీ జీవితంలో మంచి వెలుగుని నేను తీసుకురాబోతున్నాను. నీ జీవితంలో అన్ని రకాల చీకటిని పారద్రోలబోతున్నాను భక్త. దాన్ని అడుగులతో నీ జీవితాన్ని ఇంకాస్త ఎక్కువగా సంతోషంగా మారుస్తాను. నీ కోసం ఒక కొత్త బంధం రాబోతుంది. నీకోసమే ఆ బంధం పుట్టినట్లుగా నీకు అనిపిస్తుంది. నీకోసం ఆ బంధం వచ్చినప్పుడు తప్పకుండా అప్పుడు నీకు తెలుస్తుంది, నా శివయ్య నా కోసం ఇంత మంచి బంధాన్ని నాకు పంపారు అని నీకప్పుడు అర్థమవుతుంది. నీ జీవితంలో మంచి ఎప్పుడూ కూడా నేను చేస్తాను. నీ త్యాగం ఎప్పటికీ వృధా కాలేదు. నీ త్యాగమే నీ విజయానికి నాంది పలకబోతుంది. ప్రేమలో ఓడిపోయేవారు చివరికి గెలుస్తారు. అది కూడా వారి జీవితంలో భాగమే. ఈసారి దూరం ఎప్పటికీ కూడా దూరం కాదు భక్త. ఈసారి నిలిచినటువంటి దూరం ఎప్పటికీ కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు వదులుకున్న బంధం, నువ్వు పడ్డ ఆ దూరాన్ని, నీకు మిగిల్చిన కన్నీరు ఇవన్నీ వ్యర్థం కాలేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు దూరమైన వాళ్ళు, అలానే ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏ బంధం దూరమైతే మనసుకి ఎంత గాయమవుతుంది, ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగావు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకునేది. నా భక్తులు బాధపడాలి, కన్నీరు కార్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు భక్త. నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాను. కానీ నీ విలువని నువ్వు తెలుసుకోగలగాలి కదా. ఆ బంధమే నీకు దగ్గర కాబోతుంది. అంటే ఎలాంటి బంధం నీకు దగ్గర కాబోతుందంటే, డబ్బు విలువ కావచ్చు, ఏదైనా సరే, దేని గురించైనా సరే నువ్వు అశ్రద్ధగా అస్సలు ఉండద్దు. నీకొకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. ఒకటి వదులుకోగలగాలంటే తప్పకుండా నీకు ఏదో ఒకటి నీ శివయ్య ఇస్తున్నాడని నమ్మాలి. అది ఏదైనా సరే భక్త, నీ కోసం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వదులుకున్నావంటే దాని గురించి నువ్వు మళ్ళీ ఆశలు వదిలేసుకోవాల్సింది. నీ చేతులారా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనులే అవి నీకు బాధను మిగులుస్తున్నాయి. అంటే అది చివరి వరకు కూడా నీ ప్రమేయం లేకుండా ఏది జరగదు కదా. కాబట్టి నీకు అంతా కూడా తెలిసేలానే నీ శివయ్య నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. అంతేకాదు, నీకు అన్ని విధాలుగా కూడా మంచి చెడులు అన్నీ చెప్తోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. భక్త, ఇది మంచి, ఇది చెడు అని నీ ఆత్మకు చెబుతూనే ఉన్నాను. అప్పుడు నువ్వు తెలుసుకోగలగాలి. ఇవన్నీ నువ్వు తెలుసుకోలేకపోయావంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. కొన్ని విషయాల్లో నీ ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున ఈ శివయ్య వాక్కు నువ్వు వింటున్నావంటే అది నేను నిన్ను పిలిచానని అర్థం చేసుకో. అలాంటిది నేను నీ దగ్గరికి రాకుండా ఉంటానా చెప్పు. నువ్వు అడిగినట్లే నీ బంధాన్ని నీ జీవితంలోకి పంపుతాను. చాలా సంతోషంగా ఆహ్వానించు. నీ చేతులారా నువ్వు ఏదైతే నీ జీవితాన్ని పోగొట్టుకున్నావని చెప్పి బాధపడ్డావో అదే బాధను మళ్ళీ నీ జీవితంలోకి ఎప్పుడూ పొందకుండా ఉండాలంటే ఈసారి నీ దగ్గరకు వచ్చిన బంధంతో జాగ్రత్తగా ఉండు. వారితో అన్ని విషయాలు సఖ్యతగా చెప్పుకో. గతంలో జరిగిన విషయాలు అస్సలు తవ్వద్దు. నీ హృదయంలో ఎలాంటి గాయం ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను భక్త. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా ఆ బంధంతో ప్రేమగానే ఉండు. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ శివయ్య చెప్పేది అర్థమవుతుంది కదా భక్త. ఈ శివయ్య ఏం చెప్పినా సరే నీ కోసమే, నీ మంచి కోసమేని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా అన్నీ మారుతాయి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. సంతోషంగా ఉండు భక్త. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.